తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె కొత్త సినిమాలపై ప్రభావం చూపింది. ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించిన పలు సినిమాలు సమ్మె వల్ల ఇంకాస్త ఆలస్యంగా రానున్నాయి. ఇందులో అగ్ర కథానాయకులతో పాటు యువ కథానాయకుల సినిమాలు ఉన్నాయి. రవితేజ కథానాయకుడిగా భాను భోగవరం దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతర పలు వాయిదాల అనంతరం ఈ మూవీని వినాయక చవితి కానుకగా ఆగస్టు 20న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే కార్మికుల సమ్మెతో చివరి దశలో కొన్ని పనులు నిలిచిపోయాయి. దీంతో సినిమా విడుదలను ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. త్వరలోనే థియేటర్స్ లో మాస్ పండుగలు చూస్తారని తెలిపింది. కొత్త విడుదల తేదీని కానీ నెలను కానీ ప్రస్తావించలేదు. దీంతో రవితేజ అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఇక టీజర్ తోని అంచనాలను పెంచిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మెరాయ్ యువ కథానాయకుడు తేజ సజ్జా కీలక పాత్రలో కార్తీక్ ఘట్టమరేణి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే నిర్మాణాంతర పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వారం ఆలస్యంగా ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క, విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా ఘాటి సెప్టెంబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది. ఇదే రోజున రావాల్సిన మిరాయ్ వాయిదా పడడం అనుష్క సినిమాకు కలిసొచ్చే అంశం. ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంది. అదే సమయంలో తమిళం నుంచి వస్తున్న శివకార్తికేయన్ మదరాసి పైన మంచి అంచనాలే ఉన్నాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలకే కాదు దసరా కానుక రాబోతున్న చిత్రాలపైన సమ్మె ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఇంకో 4-5 రోజుల షూటింగ్, అది కూడా ప్యాచ్ వర్క్ మిగిలి ఉందని టాక్ వినిపించింది. ఈ క్రమంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందన్నారు. కానీ సువ్వి సువ్వి సాంగ్ ప్రకటిస్తూ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇంకా నెల రోజులే సమయం ఉండడంతో వీలైనంత త్వరగా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని పవన్ అభిమానులు కోరుతున్నారు. ఇక బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న అఖండ 2 తాండవం కూడా సెప్టెంబర్ 25నే విడుదల కావాల్సి ఉంది. ఈ విషయాన్ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల చోటు చేసుకున్న పరిస్థితుల వల్ల విడుదల తేదీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దసరా సీజన్ తప్పితే అఖండ వచ్చిన డిసెంబర్లోనే అఖండ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బాలకృష్ణ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని టాక్. మరి అన్ని అనుకున్నట్టు జరిగితే దసరాకే ఈ మూవీ వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.